హనుమంతుడు ఎప్పుడూ ఆ సింధూర వర్ణంలోనే ఎందుకు కనిపిస్తాడో మీకు తెలుసా? రావణ సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. ఒకరోజు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తన నుదిటిపై ఎర్రటి సింధూరాన్ని దిద్దుకోవడం చూశాడు. ఎంతో కుతూహలంతో, మాతా, ఈ ఎర్రటి చుక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగాడు మన ఆంజనేయుడు. అప్పుడు సీతమ్మ నవ్వి, హనుమా, ఇది నా స్వామి శ్రీరాముని ఆయుష్ కోసం, ఆయన క్షేమం కోసం అని చెప్పిందంతే. ఆ ఒక్క మాట హనుమంతుణ్ణి ఆలోచనలో పడేసింది. ఏంటి, గోరంత సింధూరానికే నా స్వామి ఆయుష్ పెరుగుతుందంటే, నా ఒళ్ళంతా పూసుకుంటే నా రాముడు చిరంజీవిగా ఉంటాడు కదా అని భావిస్తాడు. మరుక్షణమే ఏమీ ఆలోచించకుండా దేహమంతా ఆ కేసర వర్ణాన్ని పూసుకొని రాముడి సభలోకి వెళ్తాడు. ఆ అమాయకపు భక్తిని చూసి రాముడు ముగ్ధుడై, ఎవరైతే నిన్ను ఈ రూపంలో పూజిస్తారో వారి కష్టాలన్నీ తీరిపోతాయి అని వరమిచ్చాడు. అందుకే హనుమంతుడు మనకి ఆ వర్ణంలో కనిపిస్తాడు. మరి మీలో ఎంతమందికి ఈ కథ ముందే తెలుసు? కామెంట్లో చెప్పండి.